శ్రీ మహావిష్ణువు అసలు తిరుమలకెందుకొచ్చారో మీకు తెలుసా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఈ కథలో ఒక ఊహించని మలుపు ఉంది. ఆ రహస్యం ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ కథ తిరుమలలో కాదు, వైకుంఠంలో మొదలవుతుంది. ముక్కోటి దేవతలలో ఎవరు గొప్పవారో తేల్చడానికి భృగు మహర్షి పంపబడతారు. ఆయన బ్రహ్మశివుడి దగ్గరికి వెళ్ళినా వారు ఆయన ఉనికిని గుర్తించరు. దీంతో ఆగ్రహించిన భృగువు విష్ణువు దగ్గరకు చేరుకుంటారు. ఎటువంటి హెచ్చరిక లేకుండా భృగు మహర్షి విష్ణువు వక్షస్థలంపై తన్నుతారు. అది కేవలం విష్ణువు శరీరం మాత్రమే కాదు, లక్ష్మీదేవి నివసించే స్థలం. అయినప్పటికీ విష్ణుమూర్తి ఏమీ అనకుండా మహర్షి పాదానికి దెబ్బ తగిలిందేమోనని క్షమాపణ కోరుతారు. విష్ణువు మౌనంగా ఉన్నా లక్ష్మీదేవి మాత్రం సహించలేకపోతుంది. తన నివాసాన్ని అవమానించిన చోట ఉండలేక ఆమె వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోతుంది. ఆమె లేని వైకుంఠంలో ఉండలేక విష్ణువు కూడా శ్రీనివాసుడిగా భూమికి దిగివచ్చి శేషాచలం కొండలను ఎంచుకుంటారు. అక్కరాయన ఎవరినీ పాలించలేదు, బోధించలేదు, కేవలం వేచి చూశారు. విష్ణువు దూరమైతే సృష్టిని ఎవరు రక్షిస్తారని భయపడిన దేవతలు బ్రహ్మను ఆవుగా, శివుడిని దూడగా మార్చి పంపిస్తారు. అవి ప్రతిరోజూ అడవిలోని ఒక పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలు ఇచ్చేవి. ఒకరోజు ఆవుల కాపరి విసిరిన గొడ్డలి దెబ్బ శ్రీనివాసుడికి తగిలి రక్తం కారుతుంది. నిజం బయటపడుతుంది. ఆ రాజ్యపు రాజు తప్పుకు శిక్షగా మళ్లీ జన్మించి శ్రీనివాసుడికి సేవ చేయాల్సి వస్తుంది. ఆ ఆత్మే ఆకాశరాజుగా జన్మిస్తుంది. ఆయన కుమార్తె పద్మావతీదేవిగా లక్ష్మీదేవి మళ్లీ భూమిపై అవతరిస్తుంది. శ్రీనివాసుడు ఆమెను చూసినప్పుడు కోపం లేదు, కేవలం గుర్తింపు మాత్రమే ఉంది. వారి వివాహం భూమిని, ఆకాశాన్ని ఏకం చేసింది. కాని శ్రీనివాసుడు వైకుంఠానికి తిరిగి వెళ్లలేదు. కలియుగంలో దైవచింతన కోల్పోయే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన తిరుమలలోనే ఉండిపోయారు. అయితే ఇక్కడే ఒక మలుపు ఉంది. భూమిపై తన పెళ్లి జరగటానికి సంపద అవసరం కాబట్టి ఆయన కుబేరుడి వద్ద అప్పు తీసుకుంటారు. డబ్బు లేక కాదు, ఆ అప్పు ఒక బాధ్యతను సృష్టిస్తుంది. ఆ అప్పు తీరే వరకు ఆయన తిరుమల వదిలి వెళ్లరు. అందుకే భక్తులు ఇచ్చే కానుకలు దానంగా కాదు, స్వామివారి అప్పును తీర్చే వాయిదాలుగా నేటికీ కొనసాగుతున్నాయి.